దంతాలు చిగుళ్లను శుభ్రంగా ఉంచడం కేవలం మంచి నవ్వు కోసం మాత్రమే కాదు, మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఎంతో అవసరం. నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మీకు తెలియకుండానే చాలా తీవ్రమైన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు, గర్భధారణ వంటి కీలక వ్యవస్థలపై ఇవి ప్రభావం చూపిస్తాయి. పళ్ళు, చిగుళ్లను శుభ్రంగా ఉంచకపోతే నోటిలో హానికరమైన బ్యాక్టీరియా ప్రతిరోజు పెరిగిపోతుంది. రక్తనాళాల్లోకి అవి చేరి గుండెకు వెళ్ళి వాపు కలిగించే శక్తిని కలిగి ఉంటాయి. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదము పెరుగుతుంది. అదే బ్యాక్టీరియా ఊపిరితిత్తులకు చేరితే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది మరింత సమస్యాత్మకంగా మారుతుంది. నోటి వ్యాధుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడం కష్టం. మందులు పనిచేయకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనియంత్రణీయంగా మారిపోతాయి. ఇక అల్జీమర్స్ వంటి జ్ఞాపక శక్తి కోల్పోయే వ్యాధులు కూడా నోటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. చిగుళ్ల బ్యాక్టీరియా మెదడుకు చేరి వాపును కలిగిస్తే అది మెదడు ఫంక్షన్ను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు నోటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిగుళ్ల వ్యాధులు అకాల ప్రసవం లేదా తక్కువ బరువుతో పిల్లలు పుట్టే అవకాశాన్ని పెంచుతాయి. అలాగే చిగుళ్ల వ్యాధి ముదిరిందంటే దంతాలకు మద్దతిచ్చే ఎముకలు దెబ్బతీయడం ద్వారా దంతాలు వదులుగా మారి రాలిపోతాయి. ఇది ఆస్టియోపోరోసిస్కు కూడా దారితీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ తేలిగ్గా నివారించవచ్చు. ప్రతిరోజు ఉదయం, రాత్రి 2 సార్లు తప్పకుండా బ్రష్ చేసుకోండి. ఫ్లాసింగ్ చేయడం, మౌత్ వాష్ వాడడం అలవాటు చేసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను కలవడం ద్వారా దంత సమస్యలు ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇక ఖచ్చితంగా 10 ఏళ్ళు దాటిన పిల్లలను కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇక బిస్కెట్లు, చిప్స్ లాంటివి తీసుకునే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా తీసుకున్న వెంటనే పుక్కలించి నీటిని బయటకు ఉమ్మాలి. అంతేకాకుండా చక్కెర అధికంగా ఉండే ఆహారం కూడా తగ్గించాలి. పిల్లలు, పెద్దలు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల అందాన్ని మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.